హైదరాబాద్లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. హెచ్న్యూ టీమ్ టాస్క్ ఫోర్స్ లంగర్ హౌస్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అంతర్రాష్ట్ర హ్యాష్ ఆయిల్ స్మగ్లర్ సహా మొత్తం 5గురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 5 కిలోల హ్యాష్ ఆయిల్, 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 70 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. డ్రగ్స్ను సప్లై చేసేందుకు ఉపయోగించిన ఒక బైక్ను కూడా సీజ్ చేశారు. హైదరాబాద్లో కార్ డ్రైవర్గా పనిచేస్తున్న వైకుంఠరావు ఒడిశాలో తక్కువ ధరకు గంజాయి డ్రగ్స్ కొంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాలాజీని అదుపులోకి తీసుకుని విచారిస్తే వైకుంఠరావు డ్రగ్స్ స్మగ్లింగ్ దందా బయటపడింది. హైదరాబాద్లో హ్యాష్ ఆయిల్, గంజాయిని విక్రయిస్తున్న వైకుంఠరావుపై గతంలోనే 2 కేసులు నమోదయ్యాయన్నారు పోలీసులు. ఈ గ్యాంగ్ నుంచి 100 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్. వాళ్లలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. డ్రగ్స్ వినియోగదారులపైన కేసు నమోదు చేస్తామన్నారు పోలీసు ఉన్నతాధికారులు.